ఆది బ్లౌజ్‌లో వచ్చిన ఈ వీ నెక్ లాగా గాకుండా కుట్టే బ్లౌజ్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్‌గా రౌండ్ నెక్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఇలా రౌండ్‌గా వస్తేనే చెస్ట్ దగ్గర నుంచి ఫస్ట్ హుక్ వరకు ఇలా గీతలాగా రాకుండా పట్టేసినట్టుగా లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట ఈ బ్లౌజు. ఫ్రంట్ నెక్ డీప్ సరిపోకున్నా ఈ ప్రాబ్లమ్ వస్తది. అదే విధంగా ఈ కట్ చేసుకునేటప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోయినా కూడా వస్తది. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఏ విధంగా చేసుకోవాలి అని నేను ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఫోల్డింగ్ చేయకుండా ఇట్లానే పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఈ చిన్న ఫార్ములాను గుర్తుపెట్టుకుంటే మనకు కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా లేకున్నా గూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా మనం బ్లౌజ్‌ని రెడీ చేసుకోవచ్చనమాట. అందుకోసం అక్కడ వదిలిపెట్టేసుకొని ఈ రౌండ్ షేప్ లైన్ డ్రా ప్రకారంగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో ఆది బ్లౌజ్ కొలతలతో లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ఒకవేళ ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా లేదు అంటే ఎక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి అనేది కూడా ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఓకేనా? అయితే ఇదిగోండి ఇప్పుడు దీనికోసం నేను ఇక్కడ ఒక 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా పెద్ద సైజు బ్లౌజ్ అనమాట. అందుకోసం ఇక్కడ 1 మీటర్ లైనింగ్ పీస్ అయితే తీసుకున్నా. ఈ విధంగా తీసుకున్న ఈ క్లాత్‌ని ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్ వైపున ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకుంటాం. ఈ బ్లౌజ్ పొడవు కోసం ఆది బ్లౌజ్‌ని ఇదిగోండి బ్యాక్ పార్ట్ పై వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఈ షోల్డర్ జాయింట్‌ని మధ్యలో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్‌లో డాట్ వేస్తాం కదా! ఈ డాట్ వరకు ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్‌గా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని పైనుంచి కింది వరకు ఒకసారి మెజర్మెంట్ ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది కరెక్ట్‌గా 15.5 ఇంచులు ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ 15.5 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇదే మార్కింగ్ ఇంకో దగ్గర చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకు నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజు మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ ఆది బ్లౌజ్‌లో ఇక్కడ హుక్స్ పట్టీ ఉంటుంది కదా! ఈ హుక్స్ పట్టీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ కాజా పట్టీలో కాజా పట్టీని ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ వరకు మెజర్మెంట్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. దీనికోసం బ్లౌజ్‌ని ఏమాత్రం లూజ్ లేకుండా టైట్ వచ్చేలాగా పట్టేసుకొని చెక్ చేసుకోవాలి. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఈ బ్యాక్ పార్ట్ నడుము లూజు కట్ చేసుకునేటప్పుడు ఈ మొత్తం మెజర్మెంట్ అనేది తీసుకోకుండా ఓన్లీ ఇదిగోండి బ్యాక్ పార్ట్ వరకే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేస్తారండి. అయితే ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతది. అంటే ఇదిగోండి ఇప్పుడు ఈ బ్లౌజ్‌లో చూపిస్తాను మీకు. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది కదా! ఈ ఫ్రంట్ పార్ట్ 2 కూడా బ్యాక్ పార్ట్‌కి సమానంగా రావు. ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి కొంచెం నార్మల్‌గానే ఉంది. ఏమవుతుందంటే ఇదిగోండి ఈ విధంగా దూరం వచ్చేస్తదనమాట. అంటే ఈ బ్యాక్ పార్ట్ లెంత్ కంటే ఈ ఫ్రంట్ పార్ట్ లెంత్‌లు అనేది తగ్గిపోతాయి. అందుకోసం మనకేం చేయాలంటే ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్‌కు విడివిడిగా నడుము లూజు మార్కింగ్ చేసుకోకుండా ఈ మొత్తాన్ని కలుపుకొని మనం చెక్ చేసుకుంటే ఇలా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ తక్కువ రాకుండా పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. బ్లౌజ్‌ని టైట్‌గా పట్టేసుకొని చివరి వరకు చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు చివర కాజా పట్టీని ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ వరకు చూసుకుందాం. 34.5 ఇంచులు ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇలా అర ఇంచు లాగా వచ్చింది అంటే మీరు దీనికి ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి. 35 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఏంటంటే ఈ అర ఇంచుని 4 భాగాలు చేసుకోవడం కష్టం అవుతుంది. దీనికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 35 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ 35లో 4 భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం టేప్‌ని 35 వరకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. నడుము లూజ్‌లో మనకి రెండో భాగం వచ్చేస్తుంది. ఓకేనా? ఎంతొచ్చింది మనకి ఇక్కడ 17.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 17.5 వరకు టేప్‌ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే నడుము లూజ్‌లో 4వ భాగం వచ్చేస్తుంది. 8.75 ఇంచులు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు 8.75 ఇంచులని ఈ స్టార్టింగ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్‌లో డాట్ వేయడం కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా? ఇలా 1 ఇంచ్ మార్కింగ్ చేసిన తర్వాత ఖర్చు కోసం 1.5 లేదంటే 2 ఇంచులు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 2 ఇంచులు అనేది ఖర్చు కోసం తీస్తున్నాను. ఓకేనా? ఇలా నడుము లూజు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకోవడం కోసం పైనుంచి కరెక్ట్‌గా 6 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ లైన్ దగ్గర మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఆది బ్లౌజ్‌ని ఇదిగోండి బ్యాక్ పార్ట్ పై వైపునకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఎక్కడ కూడా లూజులు ముడతలు లేకుండా పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా పెట్టుకునేటప్పుడు ఈ నెక్ పార్ట్ అనేది ఈ విధంగా దూరం జరపొద్దు. ఇదిగోండి ఇలా రౌండ్‌గా వచ్చేలాగా పెట్టేసుకొని అప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. ఒకవేళ ఈ నెక్ పార్ట్ దూరం జరిపిరనుకోండి ఇక్కడ కూడా ఈ విధంగా లూజ్ వచ్చేస్తది.
ఈ పార్ట్స్ రెండు స్ట్రైట్ ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ చంక ఎడ్జ్ నుంచి ఈ చంక ఎడ్జ్ వరకు మెజర్మెంట్ ఎంత ఉన్నది అనేది తీసుకోవాలి. ఓకేనా? కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకి ఎంత ఉంది ఇక్కడ 19.5 ఇంచులు ఉంది. అంటే 19.5 అంటే మొత్తం చెస్ట్ లూజ్ ఎంత మనకు ఇదిగోండి 39 ఇంచులు. ఓకేనా? ఇప్పుడు ఈ 39 ఇంచులో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఎంత మనకు 19.5 వచ్చింది కదా. ఈ 19.5 వరకు టేప్ను ఒకసారి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి చెస్ట్ లూజ్లో 4వ భాగం వచ్చేస్తుంది. ఎంత వచ్చింది ఇక్కడ 9.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 9.5 ఇంచులని ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఆల్రెడీ లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఈ లైన్ డ్రా చేసుకునే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోవాలి. కింద వైపున 2 ఇంచులు తీసుకున్నాం కదా, పైన కూడా 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ని డ్రా చేసుకుందాం. ఇప్పుడు నెక్ షోల్డర్ చంకడౌన్ మార్కింగ్ చేసుకుందాం. చూడండి ఇక్కడ మనకి ఆది బ్లౌజ్లో చెస్ట్ లూజ్ వచ్చేసి 39 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు 39 ఇంచులో 4వ భాగాన్ని నేను ఇక్కడ మార్కింగ్ చేసినాను. మీకు ఒకవేళ ఆది బ్లౌజ్లో 40 ఇంచులు వస్తే 40లో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ 42 వచ్చింది అనుకోండి, 42లో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్ గా లేదు అన్నప్పుడు మాత్రం నడుము లూజ్ని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అయితే అది మన వేద టైలర్స్ ఫార్ములా మీకు అందరు కూడా తెలుసు కదా. నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే తక్కువ అంటే 30, 29, 28, 27 ఇలా 30 కంటే తక్కువ ఉంటే ఇవన్నీ కూడా మనకు చిన్న సైజు బ్లౌజులు అని మీరు మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా నడుము లూజు 30 కంటే ఎక్కువ అంటే 31, 32, 33, 34 ఇలా 30 కంటే ఎక్కువ ఉన్నది అంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజు అని మీరు గుర్తుపెట్టేసుకోవాలి. ఓకేనా? ఈ చిన్న ఫార్ములాను గుర్తుపెట్టుకుంటే మనకు కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజు పర్ఫెక్ట్గా లేకున్నా కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా మనం బ్లౌజ్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం మన వేద టైలర్స్ ఫార్ములా ప్రకారంగా మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న నడుము లూజ్ ఎంత 35 ఇంచులు. దీనికి మనం 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ 39 ఇంచులు వస్తుంది. ఈ 39 ఇంచులని మనం 4వ భాగాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకుందాం. అయితే ఇది కూడా అంతేనండి, మన వేద టైలర్స్ ఫార్ములా ప్రకారంగానే నెక్ షోల్డర్ చంకడం మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు తీసుకున్న నడుము లూజు 35 ఇంచులు అంటే మనకేంటి ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ కదా. ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి నెక్ షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని 5.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 5.5 ఇంచులని క్రాసులు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నెక్ కి షోల్డర్ కి డివైడ్ చేసుకుందాం. అయితే టోటల్ మెజర్మెంట్ ఎంత 5.5 వచ్చింది కదా. వచ్చిన 5.5 ఇంచుల్లో నుంచి షోల్డర్ కోసం మనం 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే మిగతా 2.5 ఇంచులు వచ్చేసి ఇక్కడ నెక్ కోసం ఉంటుంది అనమాట. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ మార్కింగ్ చేసుకుందాం. చంక డౌన్ వచ్చేసి ఇదిగోండి పై నుంచి 6 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఏ సైజు వాళ్ళకైనా సరేనండి. మనకి ఇక్కడ డీప్ నెక్ బ్లౌజ్ కట్ చేస్తున్నప్పుడు చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. నడుము లూజ్ వచ్చి చాలా తక్కువ అంటే 24, 23 ఇలా నడుము లూజ్ ఉంటే మాత్రం ఇక్కడ 5.5 ఇంచులు వచ్చేలాగా పెట్టుకుంటాం. మిగతా ఏ సైజు వాళ్ళకైనా సరే 6 ఇంచులు అనేది చంక డౌన్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా డబ్బా షేప్ వచ్చింది కదా, వచ్చిన డబ్బా షేప్లో మనం రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఫస్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి ఫస్ట్ క్రాస్గా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవడం కోసం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచు తీసుకున్నాం. ఒకవేళ చిన్న సైజు అయితే 1.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ బేస్ చేసుకొని రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం మీకు ఇది ఈజీగా చేయితో చేసుకుంటామంటే చేసుకోండి. కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ రౌండ్ తీసే పొరపాటు చేయడం వల్ల చంక భాగంలో ముడతలు అనేవి వస్తాయి. అందుకోసం కర్వ్ స్కేల్ తీసుకొని మీరు రౌండ్ షేప్ చేసుకోండి. కింద లైను, మధ్యలో మార్కింగ్, పైన లైన్ ఈ 3 కూడా టచ్ అయ్యేలాగా పెట్టేసుకొని ఇదిగోండి ఇలా రౌండ్ షేప్ చేసుకుంటే ఈ రౌండ్ సర్కిల్ షేప్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ వస్తుంది. ఈ వెనకాల భాగంలో ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇలా రౌండ్ షేప్ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. ఈ డీప్ 2 విధాలుగా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇదిగోండి బ్లౌజ్ని ఈ విధంగా బ్యాక్ పార్ట్ కరెక్ట్ వచ్చేలాగా పెట్టేసుకొని ఈ పై నుంచి ఈ డీప్ ఇక్కడ వరకు ఎంత ఉంది అనేది చూసుకోవచ్చు. ఇలా చూసుకోవడం కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఈ కింద క్లాత్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. దీంతో చేసుకోవడం చాలా ఈజీ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది 4.5 ఇంచు ఉంది. ఇప్పుడు ఈ 4.5 ఇంచులని మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. సో కింద వైపున ఆల్రెడీ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసుకున్నాం కదా. ఇక్కడి నుంచి 4.5 ఇంచు ప్లస్ పై వైపున మెడపట్టి కానీ పైపింగ్ కానీ వేస్తాం కదా, దీనికి ఒక 1/2 ఇంచు అంటే మొత్తం 5 ఇంచులు వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఈ బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత ఈ ఆది బ్లౌజ్లో డీప్ ఎంతైతే ఉందో అదే డీప్ ఇక్కడ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత
ఇప్పుడు ఈ పై వైపున నెక్ కోసం ఎంత తీసుకున్నాం, మనకి ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఈ 2.5 ఇంచులకి ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకుందాం. రీసెంట్గా లైవ్లో ఒకళ్ళు అడిగినరండి, ఈ డీప్ అనేది బ్రాడ్గా రాకుండా నార్మల్గా వచ్చేలాగా ఎలా చేసుకోవాలి అని చెప్పి. పై వైపున వచ్చిన 2.5 ఇంచులనే కింద వైపున కూడా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ వీపు భాగం అనేది బ్రాడ్గా రాకుండా నార్మల్గా వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది బ్రాడ్గా ఇష్టపడతారు. అదే విధంగా బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత వీనెక్ లాగా రాకుండా రౌండ్గా రావాలి అనుకునే వాళ్ళకి ఇటువైపున ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటే ఈ వెనకాల వీపు భాగం అనేది రౌండ్గా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా డబ్బా షేప్ వచ్చింది కదా. ఇలా వచ్చిన ఈ డబ్బా షేప్లో మనం రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ లేదంటే కస్టమర్ ఏదైనా డిజైన్ పెట్టినప్పుడు ఆ ప్రకారంగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ నేను రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నా. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత నెక్ దగ్గర పావించులో సగం ఒక గీతంతా తగ్గించుకొని ఇక్కడ నుంచి షోల్డర్ వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ చిన్న పీస్ని తగ్గించుకోవడం వల్ల ఈ నెక్ పార్ట్ అనేది మెడకి పట్టినలాగా నీట్గా ఉంటుంది. భుజాలు అనేది జారిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ కూడా మార్కింగ్ చేసుకుందాం. మనకి ఇక్కడ 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నాం కదా. ఈ ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి ఇదిగోండి మనకు 9.30 వచ్చింది కదా. టేప్ని ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకోండి. టేప్ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం డాట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ వచ్చి దాదాపు 4.5 లేదంటే 5 ఇంచులు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు చూస్తున్నారు కదా, ఖర్చులతోని 16.5 ఇంచులు ఉంది. ఇలా 15 ఇంచుల కంటే ఎక్కువ ఉంది అనుకోండి, ఈ డాట్ పొడవు 4.5 లేదంటే 5 ఇంచులు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇదిగోండి 4.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నా. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత డాట్ వెడల్పు కోసం మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా. ఈ 1 ఇంచ్ అనేది ఈ లైన్ దగ్గర నుంచి అటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ పై వరకు ఈ విధంగా క్రాస్గా లైన్స్ అనేవి డ్రా చేసుకుందాం. అదేవిధంగా రన్నర్ తీసుకొని ఈ మార్కింగ్స్ పైన ఒకసారి రన్ చేసుకోవాలి. రన్ చేసుకోవడం వల్ల వెనకాల పార్ట్ కూడా అచ్చులు అనేవి పడతాయి. ఈ బ్యాక్ పార్ట్ డాట్ వచ్చేసి 2 కూడా ఒకే సమానంగా వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వరకు డ్రా చేసుకున్న తర్వాత ఈ చివరి వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ డాట్ వెడల్పు ఈ చివరి మార్కింగ్ వరకు ఇదిగోండి స్కేల్ పెట్టేసుకొని క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ చిన్న హాఫ్ ఇంచ్ను తగ్గించుకోవడం వల్ల ఈ చంక దగ్గర నుంచి నడుము వరకు సన్నటి ముడతల్లాగా రాకుండా ఇక్కడ స్టిఫ్ గున్నలాగా వస్తుంది అనమాట. అందుకోసం ఇలా బ్లౌజ్ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా హాఫ్ ఇంచు లేదంటే 30 ఇంచు వరకు మనకి ఇక్కడ తగ్గించుకోవాలి. ఓకేనా. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత చాలా మంది అడుగుతున్నారు, అన్న చంక దగ్గర మాకు లూజ్ వస్తుంది లేదంటే ముడతలు వస్తున్నాయి అని చెప్పి. అయితే ఈ ముడతలు రావడం దేనికి అంటే ఈ చంక రౌండ్ పర్ఫెక్ట్గా తీసుకోకుంటే ముడతలు అనేవి వస్తాయండి. అదేవిధంగా లూజ్ ఎందుకు వస్తుంది అంటే మనకు నార్మల్గా కట్ చేసుకునే ఈ ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ చంక రౌండ్ అనేది మ్యాచ్ అయిందా లేదా అనేది ఒకసారి ఇప్పుడే చెక్ చేసుకోవాలి. కట్ చేసుకోక ముందే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఇదిగోండి ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ కదా మనం కట్ చేసినాం. ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ అనేది ఇదిగోండి ఇలా వచ్చేలాగా ఒకసారి పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో చంక రౌండ్ మనం కట్ చేసుకున్న చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ నీట్గా ఇలా సర్దేసుకొని ఒకసారి ఈ చంక రౌండ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకుందాం. ఈ రౌండ్ షేప్ ఉంది కదా, రౌండ్ షేప్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా ఇదిగోండి 8.5 ఇంచులు వచ్చింది. ఓకేనా. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా 8.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 8.5 ఇంచులు ఇక్కడ రావాలన్నమాట. అలా వస్తేనే పర్ఫెక్ట్గా ఈ బ్లౌజ్లో కరెక్ట్ ఉంటే ఇక్కడ కూడా కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. షోల్డర్ జాయింట్ కోసం హాఫ్ ఇంచు వదిలిపెట్టేసి ఇప్పుడు ఇక్కడ నుంచి చెక్ చేసుకుందాం. ఓకేనా. ఇదిగోండి ఈ రౌండ్ షేప్ ఉంది కదా, ఈ రౌండ్ షేప్ ఎట్లుంది అట్లా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఇదిగోండి 8.5 ఇంచులు వచ్చేసి కరెక్ట్గా వచ్చేసింది. అయితే హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ జాయింట్ కోసం పోతుంది కదా, అక్కడ వదిలిపెట్టేసుకొని ఈ రౌండ్ షేప్ లైన్ డ్రా ప్రకారం ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. 8.5 కరెక్ట్ వచ్చింది. ఒకవేళ 8.5 కాకుండా కొంచెం ముందుకు వెనక్కి వచ్చింది అనుకోండి, ఈ రౌండ్ షేప్ అనేది ఇంకొంచెం ఒక్క గీతంతా పైకి తీసుకొని ఇలా రౌండ్ షేప్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరిన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉన్న ఈ క్లాత్ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. అయితే ఈ చివరిన జాయింట్ అనేది ఎక్కువ పడకుండా ఉండాలి అంటే ఈ చివరి వరకు కాకుండా ఒక 2 ఇంచులు వెనక్కే ఫోల్డింగ్ అనేది చేసేసుకుందాం. ఇలా వెనక్కి ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ఒక పార్ట్కు మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు, ఇంకొక పార్ట్కు జాయింట్ వేసుకోవాల్సిన పనేం లేదు. ఇలా పెట్టేసుకొని కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి బ్లౌజ్ని ఈ విధంగా బ్యాక్ పార్ట్ పైకి వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్లో హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకుందాం. అయితే ఇది వచ్చేసి కొంచెం పఫ్ హ్యాండ్ వచ్చేలాగా తీసుకున్నారు కదండి, ఈ పఫ్ను మనం ఏమనొద్దు, జస్ట్ అదే విధంగా ఉండేలాగా పెట్టేసుకొని
ఇక్కడ నుంచి మాత్రమే ఇదిగోండి హ్యాండ్ పొడవు అనేది తీసేసుకోవాలి. ఓకేనా? కరెక్ట్ ఈ విధంగా పఫ్ను వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. కరెక్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5 ఇంచులు ఉంది. ఓకేనా? అదే విధంగా హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇదిగోండి ఈ చివరి నుంచి 5.35 ఇంచు ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ తోని మార్కింగ్ చేసుకుందాం. అయితే హ్యాండ్ పొడవు 10.5 ఇంచులకి ఇంకొక 1 ఇంచు ఖర్చు కోసం యాడ్ చేసుకొని 11.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇప్పుడు తీసుకున్న నడుము లూజ్ ఎంత, ఇక్కడ 35 ఇంచులు అంటే పెద్ద సైజు కాబట్టి 3.5 ఇంచులు వచ్చేలాగా హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజు అయితే ఒక 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం మనకి చంక రౌండ్ ప్రకారంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందాకలా ఈ చంక రౌండ్ ఎంత వచ్చింది, మనకు 8.5 ఇంచులు వచ్చింది కదా. ఇదే 8.5 ఇంచులు పెట్టేసుకొని మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవచ్చు. దానికోసం ఇదిగోండి ఫస్ట్ 8.5 అనేది ఈ పైన లైన్ దగ్గర వచ్చేలా ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని టేప్ ఎడ్జ్ కింద లైన్ దగ్గర ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఖర్చు కోసం 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ షేప్ తీసుకోవడం కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. పెద్ద సైజు కాబట్టి నేను 2.5 ఇంచులు చెప్పినాను. చిన్న సైజు అయితే జస్ట్ 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. వచ్చిన ఈ కార్నర్ షేప్ని కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం ఒక 1 ఇంచ్ వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెంగా ఇదిగోండి రౌండ్ షేప్ వచ్చేలాగా తీసేసుకుంటే ఈ హ్యాండ్ కర్వ్ షేప్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కింద వైపున కూడా ఒక 1/4 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ 1/4 ఇంచుని బేస్ చేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ లోపల తీసుకోవడం వల్ల హ్యాండ్కి వెనకాల భాగంలో ఇక్కడ ముడత లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. అదేవిధంగా హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. హ్యాండ్ లూజ్ ఎంత మనకి 5.35 ఇంచు వచ్చింది కదా. 5.35 ఇంచు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు ఈ లైన్స్ని డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకుందాం. తర్వాత హ్యాండ్కి లోతు ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. అయితే ఇలా మోచేతి వరకు హ్యాండ్స్ తీసుకున్నప్పుడు మధ్యలో ఒక 1/4 ఇంచ్ అంతా లోపలికి మార్కింగ్ చేసుకొని ఇలా కొంచెం కర్వ్ షేప్ తీసుకోవడం వల్ల ఈ హ్యాండ్కి మధ్య భాగంలో లూజ్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ తలపైన చిన్న ఘాటు పెట్టేసుకుందాం. అదేవిధంగా ఖర్చు కోసం తీసుకున్న ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాతనే లోతు కోసం మార్కింగ్ చేసుకుందాం. మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది కాబట్టి ఇటువైపునే తీసుకోకుండా ఈ జాయింట్ ఆల్రెడీ ఉన్న వైపునే మనం లోతు మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఈ మధ్యలో ఘాటు దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకొని ఈ ఖర్చు ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటుని 1 ఇంచ్ వరకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ మనకు మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం ఏదో తీసి తీయనట్టు చేస్తారండి. కొంతమంది అయితే టేప్తో కూడా కొలుస్తారు. జస్ట్ ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీస్తారు. ఇక్కడ లోతు వచ్చేసి 3/4 ఇంచ్ ఉండేలాగా ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ మీరు లోతు తగ్గించినా పెంచినా ఈ హ్యాండ్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్లో ముడతలుగానే వస్తాయి, పట్టేసినట్టు ఉంటుంది. 3/4 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి కొంచెంగా 3/4 ఇంచ్ వరకు కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఘాటు పెట్టుకున్నంత వరకు ఖర్చు వరకు ఈ విధంగా డ్రా చేసుకొని మార్కింగ్ చేసుకునే ఈ లోతు వరకు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఘాటు పెట్టుకోండి, లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఓపెన్స్ అనేది ఇప్పటి వరకు మనకు ఆపోజిట్ వైపున ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ని మన వైపునకు వచ్చేలాగా తిప్పేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం. దీనికోసం విడిగా మార్కింగ్ చేసుకోకుండా ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ని వేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు. అయితే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఉందా స్ట్రేట్ కటింగ్ ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకున్న తర్వాతనే మనం డ్రా చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి హుక్స్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్, ఈ హుక్స్ పార్ట్ వచ్చిన వైపున ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒక 4 ఇంచుల దూరంలో ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని ఒకసారి ఈ విధంగా లాగి చూడాలి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి క్రాస్ ఉంది కదా, ఇలా సాగుతుంది అంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ తీసుకోవాలి. ఒకవేళ సాగలేదు అనుకోండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్లో చూపిస్తాను మీకు. ఇలా పట్టుకున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ సాగదు కదా, స్టిఫ్గా ఉంది. ఒకవేళ ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలాగే స్టిఫ్గా ఉంటే ఫ్రంట్ పార్ట్ మనం స్ట్రేట్ కటింగ్ వచ్చేలాగా తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సాగుతుంది కదా, సో మనం క్రాస్ కటింగ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఈ క్రాస్ కటింగ్ పెట్టాలి అంటే ఈ హ్యాండ్ తీసుకున్న ఈ కర్వ్ షేప్ ఉంది కదా, ఈ కర్వ్ షేప్ వచ్చిన వైపున ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా క్రాస్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ స్ట్రైట్ పెట్టాలి అంటే ఇదిగోండి ఈ విధంగా స్ట్రైట్గా వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు. ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతాయి అక్కడ స్ట్రైట్గా పెట్టేసుకోండి. ఇటువైపున షేప్ బెల్ట్, మెడపట్టి, క్రాస్ పట్టీలు ఇవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు నేను క్రాస్ కటింగ్ తీస్తున్నాను కదా, కరెక్ట్ ఈ రౌండ్ షేప్కి వచ్చేలాగా ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ చేసుకుందాం. చాలా మంది ఇలా 2 ఇంచులు ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేస్తారు. అలా చేయకుండా ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఏ విధంగా చేసుకోవాలి అని నేను ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఫోల్డింగ్ చేయకుండా ఇట్లానే పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇదిగోండి చుట్టూ ఈ విధంగా డ్రా చేసుకునేటప్పుడు ఈ బ్యాక్ నెక్ డీప్ కిందికే ఉంటుంది, ఫ్రంట్ నెక్ డీప్ ఇంత కిందికి ఉండదు కదా. ఈ లైన్ ని పై వరకు వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఈ నెక్ డీప్ కూడా జస్ట్ ఇక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది, ఈ రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాల్సిన పని లేదు. ఇలా డ్రా చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ లో నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. ఈ నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి మనకి ఇక్కడ హుక్స్ పట్టి ఉంటుంది కదా, హుక్స్ పట్టి పార్ట్ ని తీసేసుకోవాలి. ఫస్ట్ ఈ పై వైపున షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకుంటాం కదా, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడి నుంచి మనకి ఇదిగోండి ఈ ఫ్రంట్ పార్ట్ ఈ షోల్డర్ జాయింట్ అనేది కరెక్ట్ సమానంగా పెట్టేసుకోవాలి. ముందు వైపున కొంచెం 1/2 ఇంచు వదిలిపెట్టేసి ఇలా సమానంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కింద పార్ట్ని స్ట్రైట్గా వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ ఎక్కడ వరకు ఉంది ఎంత ఉంది అనేది తెలుస్తుంది. అయితే ఇదిగోండి చూస్తున్నారు కదా, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ గీతలాగా వస్తుందండి చెస్ట్ దగ్గర. ఫస్ట్ హుక్ నుంచి ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ వరకు ఈ చంక వరకు ఇలా గీతలాగా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఫ్రంట్ నెక్ డీప్ సరిపోకుండా ఈ ప్రాబ్లం వస్తుంది. అదే విధంగా ఈ కట్ చేసుకునేటప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోయినా కూడా వస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ మీకు ఇక్కడ చెప్తాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నప్పుడు ఈ పార్ట్ అనేది దీనికి సమానంగా రావాలి ఈ విధంగా. ఇప్పుడు ఇదిగోండి పైన స్ట్రైట్ గా పెట్టుకున్నప్పుడు ఎక్కడ వరకు వస్తుంది ఇది, ఇదిగోండి ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ వరకు మాత్రమే వస్తుంది. అంటే ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అనేది గ్యాప్ ఉంది, చాలా గ్యాప్ ఉంది. ఈ చెస్ట్ దగ్గర ఇలా టైట్ గా పట్టేస్తుంది. అప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టేసరికి ఇలా టైట్ వచ్చేసి ఇక్కడ గీతలాగా వస్తుంది. అందుకోసం ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మనకు డీప్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం టేప్ తోని. ఇదిగోండి ఇక్కడ నుంచి చూసుకుంటే దాదాపు 6.5 ఇంచుల అట్లా ఉందండి. నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచుల వరకు ఉంది ఇక్కడ. అయితే ఈ విధంగా పెట్టొద్దు. ఇప్పుడు బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉంది, ఇక్కడ 35 ఇంచులు ఉంది. సో ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకు మినిమం 7 ఇంచులు ఉండాలి. ఒకవేళ 7 అక్కర్లేదు మాకు చాలా ఎక్కువైపోతుంది అంటే 6.5 ఇంచులు అయినా సరే మనం పెట్టాలి ఖచ్చితంగా. ఓకేనా, ఇప్పుడు దీంట్లో నేను ఇదిగోండి నెక్ డీప్ అనేది చాలా తక్కువ ఉంది, నేను 6.5 ఇంచులు పెడుతున్నా. ఈ లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇదిగోండి 6.5 మార్కింగ్ చేసుకోవాలి. పై వైపున ఒక 1/2 ఇంచు తీసుకుందాం. మెడపట్టి కానీ పైపింగ్ కానీ వేస్తాం కదా, ఒక 1/2 ఇంచు పైకే మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇదిగోండి ఇలా డ్రా చేసుకోవాలి లైన్. ఇలా డ్రా చేసిన తర్వాత వచ్చిన దీంట్లోనే రౌండ్ షేప్ అనేది తీసుకోవద్దు. ఇక్కడ మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకొని రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్ కూడా చూడండి, ఇప్పుడు ఇంత పెద్ద సైజు బ్లౌజ్ కదా, నెక్ రౌండ్ చూస్తున్నారు కదా, జస్ట్ వీ నెక్ లాగా వచ్చేసింది. ఇలా వీ నెక్ లాగా కాకుండా రౌండ్గా రావాలి. రౌండ్గా రావాలి అంటే ఈ వచ్చిన డబ్బా షేప్లోనే కాకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్. అది ఎంత తీసుకోవాలి అంటే ఒక 1/2 ఇంచు తీసుకోండి సరిపోతుంది. ఓకేనా, ఎవరికైనా సరే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి పై వరకు క్రాస్గా ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన వచ్చిన ఈ డబ్బా షేప్లో మీరు రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం కర్వ్ స్కేల్ తీసుకొని కింద లైన్ పైన లైన్ 2 లైన్స్ టచ్ అయ్యేలాగా పెట్టేసుకొని రౌండ్ షేప్ చేసుకుంటే ఆది బ్లౌజ్లో వచ్చిన ఈ వీ నెక్ లాగా కాకుండా కుట్టే బ్లౌజ్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా రౌండ్ నెక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా రౌండ్ వస్తేనే చెస్ట్ దగ్గర నుంచి ఫస్ట్ హుక్ వరకు ఇలా గీతలాగా రాకుండా పట్టేసినట్టుగా లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట ఈ బ్లౌజు. ఇలా నెక్ డీప్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక భాగం లోతు కూడా మార్కింగ్ చేసుకుందాం. ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర లోపల వైపునకి 1/2 ఇంచ్ ఉండేలాగా ఇదిగోండి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని ఖర్చు కోసం తీసుకున్న 2 ఇంచులు దాటనీయకుండా లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఈ పై నుంచి ఇదిగోండి కొంచెం కొంచెంగా ఈ 1/2 ఇంచ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ 2 ఇంచులు ఉంది కదా, 2 ఇంచుల మార్కింగ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా, ఇలా లోతు తీసుకోవడం వల్ల ఈ బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేది లేకుండా లూజ్ అనేది లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లెంత్ కూడా మార్కింగ్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ప్రాబ్లం ఏందనేది చెప్తాను. వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే లేదండి, ఎందుకంటే చెస్ట్ లెంత్ అనేది వీళ్ళకు తగ్గించేసారు, అందుకోసం వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే లేదు. అయితే ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు చెస్ట్ లెంత్ అనేది కస్టమర్ దగ్గర నుంచి మనం తీసుకోవాలి. కస్టమర్ దగ్గర నుంచి తీసుకొని పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. అయితే చెస్ట్ లెంత్ అనేది పర్ఫెక్ట్గా పెట్టిన తర్వాత ఈ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా క్రాస్గా పైకి లేచింది అనుకోండి, ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా ఉండాలి. ఇలా పైకి క్రాస్గా లేచింది అంటే ఇక్కడ మనం షేప్ బెల్ట్ అనేది పెద్దగా వేసుకోవాలి. ఒకవేళ చెస్ట్ లెంత్ పర్ఫెక్ట్గా ఉంటే, ఒకవేళ ఆది బ్లౌజ్లో చెస్ట్ లెంత్ పర్ఫెక్ట్గా లేదనుకోండి, అప్పుడు చెస్ట్ లెంత్ అనేది పెంచాలి. ఇక్కడ పెంచడం వల్ల ఈ క్రాస్ అనేది రాదు. అందుకోసం ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా ఎలా సెట్ చేయాలి అనేది ఇప్పుడు డ్రా చేసి చూపిస్తాను మీకు. దానికోసం ఫస్ట్
ఇక్కడ చెస్ట్ లెంత్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఈ కింది నుంచి 2 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా ఈ చివరిని కూడా 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు తగ్గించేసినాం కదా ఆల్రెడీ. సో ఇక్కడ ఒక 1.5 ఇంచ్ మాత్రమే మనం తీసేసుకుందాం. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లెంత్ అనేది తీసుకోవాలి. చెస్ట్ లెంత్ తీసుకోవడం కోసం తీసుకున్న నడుము లూజ్ ఎంత ఇక్కడ 35 ఇంచులు. అంటే మనకి ఇక్కడ పెద్ద సైజు కదా, ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి కింది వైపునకి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. దీంట్లో మళ్ళీ మనం ఖర్చులు కూడా వచ్చేస్తాయి. మళ్ళీ ఖర్చుల కోసం సపరేట్గా తీసుకోవద్దు. ఈ 1 ఇంచులోనే ఖర్చులు అనేది వచ్చేస్తాయి. చిన్న సైజు అనుకోండి 1/2 ఇంచ్ మాత్రమే తీసుకుంటాం. ఇది పెద్ద సైజు కాబట్టి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఈ లైన్ దగ్గర మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకుంటాం. ఈ మెయిన్ డాట్ కూడా ఈ ఆది బ్లౌజ్ లో నుంచి తీసుకోవద్దు ఇంకా మనం, ఎందుకంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సరిగ్గా లేదు కదా. అట్లాంటప్పుడు ఈ డాటులు ఇవన్నీ కూడా మనం నడుము లూజు ప్రకారమే మార్కింగ్ చేసుకుంటాం. దీనికోసం ఫస్ట్ ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. ఏ సైజు వాళ్ళకైనా సరే ఈ 2.5 ఇంచులు అనేది కామన్ గా తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఈ డాటు వెడల్పు కోసం తీసుకున్న నడుము లూజ్ ఎంత ఇక్కడ 35 ఇంచులు. అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి మెయిన్ డాటు వెడల్పు కోసం. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది, రౌండ్ షేప్ వస్తుంది అన్నమాట. ఈ డాటు వెడల్పులోనే ఉంటుంది. చెస్ట్ లెంత్, ఈ డాటు వెడల్పు ఇవే మెయిన్ పాయింట్స్ అన్నమాట ఈ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా రావడం కోసం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ చివరిన మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ ఉక్స్ పట్టీ లెంత్ ఎక్కువైపోతుందేమో అనుకుంటే ఇంకొక 1/2 ఇంచ్ కూడా మీరు పైకి మార్కింగ్ అనేది చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ మెయిన్ డాట్ ఇక్కడ వరకు కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. దీనికోసం ఇక్కడ నుంచి ఫస్ట్ చిన్నగా ఇదిగోండి ఇలా డాట్స్ పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా డాట్స్ పెట్టేసుకొని ఇది పర్ఫెక్ట్ వచ్చింది అనుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పు దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్ వరకు స్కేల్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా క్రాస్ గా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ డాట్ వేసినప్పుడు క్లాత్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇదిగోండి ఈ బ్లౌజ్ లో కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూస్తున్నారు కదా, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ లో మధ్యలో గ్యాప్ అనేది వచ్చింది. ఇదిగోండి ఈ విధంగా గ్యాప్ వచ్చింది. ఇలా గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇటువైపున క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం. అది ఎంత తీసుకుంటాము? ఇదిగోండి కింది వైపు నుంచి పెద్ద సైజు కదా, ఇప్పుడు నడుము లూజు 35 ఇంచులు పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ వచ్చేలాగా పెట్టేస్తాం. ఒకవేళ చిన్న సైజ్ అయితే 1 ఇంచ్ వచ్చేలాగా మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకున్న ఇక్కడి నుంచి ఈ పైన వరకు స్కేల్ పెట్టేసుకొని క్రాస్ గా ఇదిగోండి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదే విధంగా ఈ లైన్ కూడా చివరి వరకు ఈ విధంగా ఎక్స్టెండ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఈ డాట్స్ కూడా పర్ఫెక్ట్ గా ఏ విధంగా వేసుకోవాలి అనేది చూద్దాం. ఈ డౌట్స్ అన్ని కూడా రీసెంట్ గా లైవ్ చేసినా కదండి మనం. ఆ లైవ్ లో చాలా మంది అడిగినారు అనమాట. సో అందుకోసం నేను డీటెయిల్ గా అయితే చెప్తున్నాను. వీడియో లెంత్ ఒకవేళ ఎక్కువ అయినా కూడా మీరు స్కిప్ చేయకుండానే చూడండి, మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ మెయిన్ డాట్ వెడల్పు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న 2 చోట్ల కూడా చిన్న ఘాట్లు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ 2 ఘాట్లు ఒకే దగ్గర వచ్చేలాగే ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటే మన క్లాత్ ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర కూడా ఒక ఘాటు పెట్టేసుకుందాం. ఇక్కడ మనకు మెయిన్ డాట్ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది. అదే విధంగా ఫ్రంట్ నెక్ డీప్ ఇక్కడ వరకు ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్ ని ఈ 1/2 ఇంచ్ వరకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా క్లాత్ ఫోల్డింగ్ వచ్చింది కదా, మధ్యలో ఇదిగోండి చిన్న ఘాటు పెట్టేసుకుందాం. ఉక్స్ పట్టి డాట్ ఈజీగా వేసుకోవచ్చు అక్కడ. అదే విధంగా ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ పై నుంచి ఒక 1 ఇంచ్ వచ్చేలాగా క్లాత్ ని ఫోల్డింగ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ ని ఈ చివరి వరకు ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. క్లాత్ మధ్యలో మనకు ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఇదిగోండి ఒక ఘాటు పెట్టేసుకోండి. మనకి చంక వైపున డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఈ 1 ఇంచ్ ఎందుకు ఫోల్డ్ చేసినాము అంటే ఈ పై వైపున షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచ్ పోతుంది, ఇక్కడ డాట్ వేసినప్పుడు 1/2 ఇంచ్ పోతుంది, 1 ఇంచ్ పోతుంది కాబట్టి పైనుంచి 1 ఇంచ్ పెట్టేసినాం. ఇది ఖర్చు 2 ఇంచులు తీసుకుంటేనే ఈ పద్ధతిలో పెట్టండి, లేదు అంటే రౌండ్ షేప్ వచ్చిన దగ్గర మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఈ మెయిన్ డాట్ పొడవు కోసం ఎవరికైనా సరేనండి 2.5 ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఈ కప్పు ఇంకొంచెం ఉబ్బెత్తుగా కావాలంటే ఒక 1/2 ఇంచు పెంచేయండి, ఫ్లాట్గా కావాలంటే ఒక 1/2 ఇంచు తగ్గించేయండి. కానీ 2.5 ఇంచులు మాత్రం ఎవరికైనా కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి కింది వరకు లైన్ డ్రా చేసుకుందాం. ఈ మెయిన్ డాట్ వెడల్పు కోసం ఆల్రెడీ ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ ఘాట్లు పెట్టుకున్నంత వరకు ఇదిగోండి ఇలా లైన్ డ్రా చేసుకుంటే
ఇక్కడ మెయిన్ డాట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ హుక్స్ పట్టి డాట్ వేసుకుందాం. మెయిన్ డాట్ పొడవు ఎంతైతే తీసుకున్నామో 2.5 ఇంచులు, ఇదే 2.5 ఇంచులని హుక్స్ పట్టి డాట్ పొడవు కోసం కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ డాట్ వెడల్పు కోసం ఇటువైపున పావించు, ఇటువైపున పావించు తీసుకోండి. మొత్తం 1/2 ఇంచ్ అనేది ఉండాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా క్రాస్గా లైన్స్ అనేది డ్రా చేసుకుంటే హుక్స్ పట్టి డాట్ కోసం కరెక్ట్ సరిపోతుంది. అదేవిధంగా చంక వైపున డాట్కి చాలా మంది అడుగుతున్నారు, ఈ డాట్ పొడవు ఎంత ఉండాలి అని చెప్పి అడుగుతున్నారండి. దీనికోసం ఇంత పొడవు అని ఉండదు. ఇక్కడ ఏంటంటే ఈ 2 డాట్లను బేస్ చేసుకొని సమోసా మోడల్లో మనం డ్రా చేసుకోవాలి. అప్పుడే కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇదిగోండి ఈ డాట్ పొడవు ఇక్కడ వరకు వచ్చినాయి కదా, ఈ రెండింటిని బేస్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో అంటే సమోసా మోడల్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ చూసుకోండి. ఇదిగోండి ఎంత ఉన్నదో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కూడా అంతే ఉండాలి. ఇదిగోండి పర్ఫెక్ట్గా అంతే ఉండాలి. ఇది కూడా అంతే సేమ్ ఉండాలన్నమాట. ఇలా మూడుటి మధ్యలో డిస్టెన్స్ కరెక్ట్గా ఉంటే ఈ కప్పు షేప్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పై వరకు ఇదిగోండి ఈ విధంగా స్కేల్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకుందాం. అదేవిధంగా ఈ చంక వైపున డాట్ కూడా అంతే, ఇటువైపున పావించు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ పై వరకు ఇదిగోండి క్రాస్గా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి రన్నర్ తీసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిపైన ఒకసారి రన్ చేసుకోండి. ఈ వెనకాల పార్ట్ కూడా అచ్చులు అనేవి పడతాయి. డాట్స్ వేసుకునేటప్పుడు ఒకటి ముందుకి వెనక్కి లేకుండా పర్ఫెక్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది 2 పార్ట్స్ కరెక్ట్గా సెట్ అవుతాయి అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా ఎలా వేసుకోవాలో చూసిరు కదా. నెక్స్ట్ షేప్ బెల్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి లైనింగ్లో నుంచి షేప్ బెల్ట్ వచ్చి 4 తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను 2 అయితే మార్కింగ్ చేసి చూపిస్తాను. ఇంకొక 2 ఇటువైపున పీసుల్లో కట్ చేసుకోండి. అయితే ఈ షేప్ బెల్ట్ కూడా ఎంత పొడవు తీసుకోవాలని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ పార్ట్లో ఈ విధంగా డాట్ను వదిలిపెట్టి ఇలా చెక్ చేసుకుంటా వేస్తారండి. అంత ఇబ్బంది ఏం అవసరం లేదు. ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్ని వేసుకొని మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ పార్ట్లో డాటు ఖర్చులు మొత్తాన్ని కలుపుకొని ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్ వచ్చేలాగా పెట్టేసుకోండి. లేదంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించుకున్నా పర్లేదు. ఏంటంటే మనకి దీంట్లో గొలుచుకోవడం కంటే ఈ బ్యాక్ పార్ట్ పీస్ని వేసుకొని పెట్టుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం ఎక్స్ట్రా వచ్చినా కట్ చేసుకోవచ్చు, కానీ తగ్గకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే నేను ఇక్కడ తగ్గించేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి కింది వైపు నుంచి 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 4 ఇంచులు వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టి వైపున జాయింట్ అవుతుంది. ఓకేనా? అందుకోసం 4 ఇంచులు తీసుకుంటాం. ఈ చివరి వైపున వచ్చేసి కింది నుంచి 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 3.5 ఇంచులు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఈ సైడ్ జాయింట్ వైపున జాయింట్ అవుతుంది. అందుకోసం 3.5 ఇంచులు తీసుకుంటాం. అదేవిధంగా ఈ షేప్ బెల్ట్ అనేది స్ట్రైట్గా కాకుండా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. దానికోసం ఈ మధ్యలో డౌన్ చేసుకోవాలి. ఎక్కడ డౌన్ చేసుకోవాలి అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచులు వచ్చే దగ్గర ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కింది నుంచి 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ స్టార్టింగ్లో వచ్చి 4 ఇంచులు, ఈ చివరన 3.5, మధ్యలో 3 ఇంచులు ఈ మార్కింగ్ చేసుకోవడం వల్ల ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి. ఈ కప్పు షేప్తో పాటుగా షేప్ బెల్ట్ ఎంత స్టిఫ్గా ఉంటే ఈ కప్పు షేప్ అనేది అంత ఉబ్బెత్తుగా నీట్గా కనబడుతుంది అనమాట. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ కలుపుకుంటూ ఇదిగోండి ఈ విధంగా చిన్నగా డ్రా చేసుకోవాలి. ఇదేంటంటే ఫస్ట్ ఇలా చిన్నగా డాట్స్ పెట్టుకోండి. ఇది మీకు పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు ఈ వీటిపైన ఇంకొకసారి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను జస్ట్ 2 మాత్రమే చూపించినండి. ఇంకొక 2 పీసులను ఈ చివరన కూడా మీరు డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ 4 ఇంచులు తీసుకునే దగ్గర మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి కదా. ఇది గుర్తుండడం కోసం ఇక్కడ మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకోండి. ఓకేనా? అదేవిధంగా ఈ పై వైపున కూడా ఒక 1/2 ఇంచు కట్ చేసుకుందాం. స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఒకవేళ కన్ఫ్యూజన్లో మీరు ఇలా జాయిన్ చేసారు అనుకోండి, అప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి సేమ్ ఫిట్టింగ్ అనేది పోతుంది. అందుకోసం ఈ 4 ఇంచులు ఉన్న దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్లు, హ్యాండ్స్ ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పీసులో నుంచి మెడపట్టీలు, అదేవిధంగా ఇంకొక 2 షేప్ బెల్టులు, నడుం బెల్ట్ అదంతా కూడా కట్ చేసుకోవచ్చు. ఏంటంటే మనం ఆది బ్లౌజ్ కస్టమర్ ఇచ్చినప్పుడు ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని, ఒకవేళ ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉంటే దాని ప్రకారంగా డ్రా చేసుకొని కట్ చేసుకుంటాం. ఒకవేళ ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా లేకుంటే ఎక్కడెక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా చూపించినండి. ప్రీవియస్గా లైవ్లో చాలామంది అడిగారు అనమాట, ఫ్రంట్ పార్టే మాకు మెయిన్గా ప్రాబ్లం వస్తుంది కస్టమర్కి కుట్టినప్పుడు అని చెప్పి. అందుకోసం ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ ఫిట్టింగ్ కరెక్ట్ ఉందా లేదా తెలుసుకోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు ఇంత పొడవు ఉంది కదా, ఇలా పొడవు ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ మరి పొడవు పెంచాలా లేదంటే చిన్నగానే ఉంచాలా అనే దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దీనికి సంబంధించి క్లియర్గా నేను ఒక వీడియో చేసినండి. వీడియో లింక్ మీకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, మీరు చూసుకోండి. ఈ విధంగా ఆది బ్లౌజ్ కొలతలతో లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూసిగా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను.
వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.